హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ విజన్ అకాడమీ. సో మీరు ఎస్ఆర్ విజన్ అకాడమీలో ఉన్నారు, కానీ వెల్కమ్ టు అనేది ఎందుకన్నా అంటే మనకి బేసిక్ స్టూడెంట్స్ చాలామంది బేసిక్ స్టూడెంట్స్ అంటే వాళ్ళు బేసిక్ అనడానికి మీనింగ్ ఏంటి అంటే పాపం వాళ్ళకి 10th క్లాస్ తర్వాత అంటే ఈ 10th క్లాస్ వరకు మనమంతా ఒక పక్ష గూళ్ళం అనమాట. అంటే మీరైనా నేనైనా అందరం 10th క్లాస్లో అందరం మ్యాథ్స్ ఒకటే చేసినాం. చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏమైపోయారంటే ఈ 10th క్లాస్ తర్వాత మనము ఒక నది ఇట్లా పాయలు చీరినట్టు ఇట్లా వెళ్ళిపోయినట్టు ఈ 10th క్లాస్ తర్వాత ఒకళ్ళు బైపీసీకి, ఒకళ్ళు ఎంపీసీకి, ఒకళ్ళు సిఈసీకి, హెచ్ఈసీకి ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్లో వెళ్ళిపోయారు. సో చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ దాకా నేను చూసిన నరకం చాలు, ఈ మ్యాథ్స్ అనేది నరకం చాలు, ఈ మ్యాథ్స్ అనేది ఇంకా నా జీవితంలో ఉండొద్దని చాలామంది బైపీసీకి వెళ్ళిపోవడమో లేకపోతే హెచ్ఈసీ, సిఈసీ ఈ మ్యాథ్స్ ఎక్కడైతే ఉండదో ఆ రూట్కి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎంతో అంత మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాతనో 6 సంవత్సరాల తర్వాతనో లేకపోతే 3 సంవత్సరాల తర్వాతనో మళ్ళీ ఇలాగే గవర్నమెంట్ జాబ్లో సాధిద్దామని మనకు వచ్చేసరికి మళ్ళీ దాంట్లో మీరు ఏదైతే వద్దు అనుకుర్రో మళ్ళీ అదే మేజర్ పార్ట్ అయిపోయేసరికి చాలామంది నర్వస్ అయిపోతారు. ఈ నర్వస్ అయిపోయేసరికి పోయి క్లాస్ రూమ్లో కూర్చొని ఏదైనా క్వశ్చన్ చెప్తూ ఉంటే, సార్ చెప్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలా తొందరగా రెస్పాండ్ అయిపోయి వాళ్ళ ఆన్సర్లు చెప్తుంటే మనమేమో లోపల సతమతం అయిపోతూ ఉండి అది క్వశ్చన్ అర్థం కావట్లేదు అంటే ఎక్కడ మనల్ని ఇన్సల్ట్గా తీసుకుంటారో, ఏడ నన్ను ఇన్సల్ట్గా చూస్తారో, లేకపోతే ఆయన రివర్స్ నన్ను క్వశ్చన్ అడుగుతాడా, లేకపోతే ఒక చిన్న ఎల్సిఎం సార్ ఆ ఎల్సిఎం ఎలా వచ్చిందని నేను సార్ని క్వశ్చన్ అడిగితే ఏరా ఇది కూడా రాలేదు కానీ నువ్వు ఇంతగానం క్వాలిఫై అయినవా అని ఎక్కడ మనల్ని రివర్స్ అడుగుతాడో అనే భయంతో ఆ బాధతోటి ఆ సార్లను క్వశ్చన్ అడగకుండా మనం ఏం చేసేస్తామంటే డైరెక్ట్గా సార్ ఏం చెప్తే అది బోర్డు మీద ఎక్కించుకొని మనసులో నాకు జీవితంలో ఇంకా జాబ్ రాదు, నేను బాగా సఫర్ అయిపోతున్నా అనే వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం నేను ఒక స్టెప్ ముందుగా తీసుకొని బేసిక్ కాన్ నుంచి అసలు ఆర్థమెటిక్కి మ్యాథ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్థమెటిక్ వేరు, మ్యాథ్స్ వేరు. ఆర్థమెటిక్ అనేది నిజ జీవితంలో జరిగే సంఘటన ఒక క్వశ్చన్ రూపంలో అడుగుతాడు. మళ్ళీ మ్యాథ్స్ అంటే ఏంది? ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మ్యాట్రిక్స్, లాగర్థమ్స్, థీరమ్స్, ఇవన్నీ ఇంటిగ్రేషన్స్, ఇవన్నీ కలిపితే ప్యూర్ మ్యాథ్స్ అంటారు. అందుకే మనకి నోటిఫికేషన్లో ఏమి ఇస్తారంటే ప్యూర్ మ్యాథ్స్ అని క్లియర్గా ఇస్తాడు, ఆర్థమెటిక్ అని ఇస్తాడు, రీజనింగ్ అని ఇస్తాడు. ఈ ఆర్థమెటిక్ అనేది మ్యాథ్స్ కాదు, కానీ మీరు మ్యాథ్స్ అనుకుంటారు. ఎందుకు అంటే 7th 8th శాతాలు ఉంటాయి, ఇక్కడ కూడా శాతాలు. 7th 8th సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే అది మ్యాథ్స్ కాదు, ఆర్థమెటిక్లో కొన్ని మ్యాథ్స్ వాడుతారు. ఆ కొన్ని ఏంటి అంటే ఆ కొన్ని ఇవే అమ్మ. ఒకటి ప్లస్లు వాడతారు, ఒకటి మైనస్ వాడతారు, ఒకటి ఇంటూస్ వాడతారు, ఇంకొకటి A/B, C/D ఇలా. ఇప్పుడు 2x = 7 అయితే 5x = 15 అయితే అప్పుడు ఏం చేస్తారు? ఇది అవతల తీసుకుపోతారు. పోనీ ఇది 5x అనుకుందాం, ఇది 2x అనుకుందాం, అవునా కదా? దీన్ని యువతలు తీసుకొస్తారు. అప్పుడు ఈతలు తీసుకొస్తే అది ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఇది అవతలు తీసుకుపోతే అది కూడా ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 15 - 7, అవునా కదా? ఇప్పుడు 3x = 8, x = 8/3. అంటే ఇవి మ్యాథ్స్ వాళ్ళకి తెలుసు, కానీ నాన్ మ్యాథ్స్ వాడికి ఇది ఇటు వస్తే మైనస్ అవుతుంది, అది అటు పోతే మైనస్ అవుతాయి అని ఇవి తెలియక ఇవి డౌట్లు అడుగుదాము అంటే వాళ్ళకి భయపడతారు. సో నేనేం చేస్తా అంటే దాదాపు ఒక బేసిక్ అంటే ప్లస్లు, మైనస్లు, ఇంటూస్, ఇంకా టేబుల్స్ అన్న ఇంటూస్ అమ్మ, ఎల్సిఎంస్. ఈ ఎల్సిఎంలోనే 1/2, 3/4 అనే ఎల్సిఎంలు ఏ విధంగా ఎల్సిఎంలు తీయాలి, ఎలా తీయాలి, ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఉంటుంది, ఈ ప్యాటర్న్స్ని ఎలా చేయాలి. మళ్ళీ పర్సంటేజెస్ అంటే ఒక 20లో 30% ఎంత, 40లో 50% ఎంత, వీటిలో ఇవి ఎట్లా తీయాలి, ఇవన్నీ దాదాపు ఒక 6 to 7 అవర్స్ అనేది స్టార్ట్ చేస్తాం. దీనివల్ల మీకు ఏమైపోతుంది అంటే ఎవరిని భయపడకుండా మీరు ఇక్కడ ఇది నేర్చుకొని
కంటిన్యూస్గా నేర్చుకున్న తర్వాత ఈ బేసిక్లో మళ్ళీ దీంట్లో ఇక్కడ అక్కడనేమో డైరెక్ట్ మనం వేరే కోర్స్ అనేది డైరెక్ట్గా చెప్పేసినాం కాబట్టి ఇక్కడ A:B B:C అయితే A:B:C ఎలా కనుక్కోవాలి, దీన్ని ఎన్ని విధాలుగా చేయాలి మీకు నీట్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే చెప్తూ ఉంటాను. ఇవి నేర్చుకున్న తర్వాత మీరు ఆటోమేటిక్గా అందరితో పాటు ఈక్వల్ అయిపోతారు. సో దాన్ని నేను 2 కేటగిరీస్గా డివైడ్ చేశాను. ఈ ఫస్ట్ కేటగిరీ అనేది కంప్లీట్గా బేసిక్ అనమాట. అంటే మీకు ఒక 3 days వీడియోస్ అనేది అంటే కంప్లీట్గా స్టార్టింగ్ ఒక 3 వీడియోస్ అనేది కంప్లీట్గా బేసిక్ లెవెల్లోనే ఉంటుంది, బేసిక్ నేర్చుకోవడంలో ఉంటుంది. సో ఈ బేసిక్ ఏ విధంగా నేర్చుకోవాలి, ఎలా చేయాలి అనేది నేను నేర్పిస్తాను. దానికి ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ప్లస్లు ఏ విధంగా చేయాలి. ప్లస్లు ఏ విధంగా చేయాలి, చాలామంది స్టూడెంట్స్కి ప్లస్లు చేయడం కూడా రాదు. ప్లస్లు చేస్తేనే టేబుల్స్ వస్తాయి. ఇప్పుడు మీకు నేను నేర్పించేది ఈ వీడియోలో మీకు ఈ ఫస్ట్ వీడియోలో మీకు నేర్చుకోవాల్సింది ప్లస్లు, టేబుల్స్. సో నేను అందుకే చెప్పిన బేసిక్ లెవెల్ అమ్మ బేసిక్ లెవెల్ లాగానే చెప్తా. ఇంకా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అసలు మీరు నాన్ మ్యాథ్స్ అనే పదం వాడుకోవద్దు, ఓకేనా. కానీ నెంబర్ ఆఫ్గా ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. చూడండి, జాగ్రత్తగా చూడండి, ఓకేనా. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9. ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఈ 9 నెంబర్లే ఉంటాయి. ఆ 0 అనేది ఇంకా మనము తొందరగా ప్లెజ్. ఎప్పుడైతే ఈ 9 నెంబర్లు నువ్వు ఫాస్ట్గా ప్లెజ్ చేయడం తెలుస్తుందో, ఎప్పుడైతే ఈ 9 నెంబర్లను ప్లెజ్ చేస్తే ఫాస్ట్గా నువ్వు చెప్పగలుగుతావో, నువ్వు ఎన్ని నెంబర్లు అయినా ప్లెజ్ చేయొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక నెంబర్స్ మనం చేయాలంటే మనకి ల్యాక్స్లలో ప్లస్లు చేయాల్సిన అవసరం లేదు, థౌజండ్స్లో సరిపోతాయి. అంటే 2000 3000లో వాటిని ప్లెజ్ చేస్తే సరిపోతుంది. నువ్వు ఫ్రాక్షన్ సెకండ్స్లో చెప్పాల్సిన అవసరం లేదు, ఒక 3 secondsలో చెప్పేసినా కూడా 2 secondsలో చెప్పినా చాలు. అంతేగాని ప్రతిదీ కూడా ఇట్లా వేసుకొని ఇట్లా వేసుకోకుండా చెప్పకుండా చేస్తే సరిపోతుంది, ఓకేనా. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మీకు నేర్పించేది ఏంటిదంటే ప్లస్లు. ఈ ప్లస్లు నేర్చుకుంటేనే మనకి టేబుల్స్ వస్తాయి అమ్మ, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చాలామంది నీకు నేను 200 టేబుల్స్ నేర్పిస్తాను, ఇప్పుడు 15 × 25 దీన్ని మీరు ఫ్రాక్షన్ సెకండ్స్లో చేయొచ్చు అని కొన్ని పదాలు నేర్చుకుంటూ ఉంటారు. ఇవి కొన్నిటికి మాత్రమే వర్తిస్తుంటాయి అమ్మ, వేటికి కొన్నిటికి మాత్రమే వర్తిస్తుంటాయి, అవి మిగతా వాటికి వర్తించవు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మీకు 9 tables దాకా వస్తే చాలు, మిగతాది ఎన్ని టేబుల్స్ అయినా చేసుకోవచ్చు. ఆ 9 table దాకా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. దానికి ఎటువంటి రీజన్స్ అయితే, దానికి ఎటువంటి షార్ట్ కట్స్ అయితే లేవు. 9 tables దాకా పర్ఫెక్ట్ నేర్చుకోండి. ఆ 9 tableలో 1 table వస్తుంది, 2 table వస్తుంది, 3 table వస్తుంది, 5 table వస్తుంది. మీకు ప్రాబ్లం వల్ల వచ్చేది ఏంటంటే 6 7 8 ప్రాబ్లం వస్తుంది, 9 table ప్రాబ్లం. మిగతా 5 ఈజీగా వస్తుంది, లాస్ట్ 4 tables ప్రాబ్లం. అవి పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఎన్ని టేబుల్స్ అయినా నేర్చుకోవచ్చు. ఇక్కడ మన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇలాగా వితిన్ సెకండ్స్లో నేర్చుకోవడానికి ఏమీ లేదు. అవతలోడు ఒక 3 secondsలలో చెప్తే నువ్వు ఇంకొక 2 secondsలలో అటు ఇటు చేసి చెప్పినా కూడా నువ్వు గవర్నమెంట్ జాబ్కి సూటబుల్, అవునా, అంతే. అంతకు మించి నువ్వు ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయి ఈ 15 × 255ని నువ్వు వితిన్ ఫ్రాక్షన్స్లో చెప్పాలి, ఎక్కడ వాడవు నువ్వు. ఇది చాలా రేర్గా. ఇది నేర్చుకోవడానికి సగం జీవితం సగం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. అది ఏం అవసరం లేదు. 9 table దాకా నేర్చుకోండి. ఆ 9 table తర్వాత ఎన్ని నెంబర్లైనా బట్టి పట్టకుండా మీరు చేయొచ్చు. ఇది పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్, గోడకి అతికిచ్చేవి పక్కకు పెట్టండి. అంటే 1 నుంచి 20 tables దాకా గోడకు రాసి అతికిస్తారు, రోజు చదువుతూ ఉంటారు. అది పక్కకు పెట్టండి, అది మొత్తం సోది. దాన్ని రౌండ్ అప్, దాన్ని చింపేసండి. రెండో పాయింట్, స్క్వేర్లు కూడా గోడకు రాస్తారు, అది కూడా పక్కకు పెట్టండి. స్క్వేర్లో ఒక 25 వస్తే చాలు, క్యూబ్స్ ఒక 10 వస్తే చాలు, అంతకు మించి పెద్దగా అవసరం లేదు. 10 11 12 13 12 వరకు ఎనఫ్. దానికి నువ్వు పొద్దున్న లేసి సాయంత్రం దాకా గోడ మీద పెట్టుకొని చూడాల్సిన అవసరం లేదు. దానికి ఒక టైం అనేది వేస్ట్ చేయకండి దానికి. సో నేను అవి ఎలా చేయాలనేది క్లారిటీగా చెప్తాను. నేను కూడా టక్కని 17 7s ఎంత అంటే కూడా నేను కూడా చెప్పాను. 17 49 అంటే 119. అట్లా ఫాస్ట్గా చెప్పేదానికంటే ఏ నెంబర్ అయినా ఇలా చెప్పడం చాలా ఈజీ, బట్టి పట్టకుండా నేర్చుకోవచ్చు. అవి 70 49 119 అట్లా. సో ఈ విధంగా మనం ఎన్ని టేబుల్స్ అయినా చేసుకోవచ్చు అన్నమాట. అది చేసుకోవాలంటే ఫస్ట్ నీకు 9 table వరకు రావాలి.
మళ్ళీ ఏ టేబుల్స్ అయినా రావాలి అంటే ఫస్ట్ నీకేం రావాలి, ప్లస్సులు రావాలి. ఆ ఏ ప్లస్సులైనా రావాలి అంటే ప్రపంచంలో నువ్వు ఏ నెంబర్నైనా వాడు. ఇప్పుడు 1 7 5 6 3 ఏ నెంబర్నైనా వాడు. ఇప్పుడు దీంట్లో ఉన్న నెంబర్లన్నీ ఈ నెంబర్లే. అంటే నువ్వు కూడుతున్న నెంబర్లైనా, ఇంటూ చేస్తున్న నెంబర్స్ అయినా, మైనస్ చేస్తున్న నెంబర్స్ అయినా 1 to 9. అంటే ఈ 1 to 9 వరకు నువ్వు ఏవైతే ప్లస్సులు పర్ఫెక్ట్గా ప్లస్లు ఉంటావో, ఏవైతే పర్ఫెక్ట్గా మైనస్లు ఉంటావో, ఏవైతే పర్ఫెక్ట్గా టేబుల్స్ ఉంటావో నువ్వు మ్యాథ్స్ స్టూడెంట్కే కేటగిరీకి అవుతావు. మిగతాయి ఫ్రాక్షన్స్, ఎల్సిఎమ్స్ అవి ఎట్లా చేయాలనేది ఒక్కొక్క వీడియోలో చెప్తుంటా. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్లస్. సరే ఇది ఎట్లా నేర్చుకోవాలి? ఏమీ లేదు, నీవు చిన్నపిల్లల్లాగా కౌంటింగ్ చేయాల్సిన అవసరం లేదు. నీకు ఇది ఒక 2 days ప్రాక్టీస్ చేయి. 2 days కూడా కాదు, 1 day ప్రాక్టీస్ చేయి. ఎలా ప్రాక్టీస్ చేస్తావు అంటే మామూలుగా ఫస్ట్ నువ్వు ఒక చైర్లో కూర్చున్నప్పుడు ఇదంతా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కమ్మ. నాన్ మ్యాథ్స్, నేను మ్యాథ్స్ అంటే భయపడుతున్న వ్యక్తికి, దయచేసి మ్యాథ్స్ అంటే భయపడుతున్న వ్యక్తికే కానీ మిగతా వాళ్ళకి కాదు. నా యొక్క గోల్ ఏంటంటే మిమ్మల్ని కూడా తీసుకొచ్చి దాంట్లో కలిపేయాలని నా గోల్. తర్వాత మీ ఇష్టం, ఎవరు కోర్సు తీసుకుంటారా ఏందనేది అది మీ ఇష్టం. అది తర్వాత అది వచ్చిన తర్వాత మీరు ఎస్ఐ కొడతారా, ఆర్ఆర్బి ఏదో ఒక జాబ్ కొట్టుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? చూద్దాం. ఇక్కడ ఎప్పుడైనా సరే ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఈ రెండింటిని కలపండి. ఎంత 3, ఎంత 5, ఎంత 6, ఎంత 8, ఎంత 10, ఎంత 9, ఎంత 5, ఎంత 7, ఎంత 13, ఎంత 15, ఎంత 16, ఎంత 15. అంటే అట్లా ఒక పెన్ను పేపర్ తీసుకొని ఫస్ట్ 1 to 9 వరకు తీసుకొని నీ ఇష్టం, నీ పెన్ను ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అయితే పోతుందో టక్క టక్క చేయి, ప్లస్సులు చేయి, టక్క టక్క చేయి, ప్లస్సులు చేయి. అంతేకాని మేజర్ ఇది ఎంత 14, ఎంత 16, ఎంత 14, ఎంత 12, ఎంత 11, ఎంత 13, ఎంత 15, ఎంత 9, ఎంత 11 అట్లా చేస్తూనే ఉండు. షేమ్లెస్గా ఫీల్ అవ్వక. నువ్వు నేర్చుకుంటున్నావు. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు, నాకు నేర్చుకోవాలని వస్తే నేను ఖచ్చితంగా బేసిక్ నుండి ఏబిసిడీల కాడ నుంచి స్పెల్లింగ్స్ కాడ నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే నా అవసరం అది, నా బతుకు తెరువు. నేను బతకాలి అంటే నేర్చుకోవాలి అంటే నామోషి ఉండొద్దు. సో ఈ విధంగా చేయండి. క్లారిటీ వచ్చిందా? అంటే ఫస్ట్ ఇది చేస్తే ఎప్పుడైతే నువ్వు ఇది చేసావో నీకు ప్లస్లు అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకు సార్, ఎందుకు ప్లస్లు ఈజీ అవుతాయి అంటే నువ్వు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టక్క ఇప్పుడు 9 7 ఉంది 11, 4 7 ఉంది 11, 9 + 8 ఉంది 7, 8 + 7 ఉంది 15, 8 + 6 ఉంది 14, 8 + 5 ఉంది అది 13. ఇట్లా నీకు టక్క వచ్చినాయి అనుకో, ఇక ప్లస్లు చేయడం ఎంత ఈజీ అవుతుందో నువ్వు చూడు. ఒక్కసారి ఈ వీడియోని ఇక్కడ దాకా స్టాప్ చేసి పెన్ను పేపర్ పెట్టుకొని దాదాపు ఒక 50 to 60 times ప్రాక్టీస్ చేయి. టక్క. బయటికి వెళ్తున్నావు, నువ్వు ఒక టీ తాగడానికి వెళ్తున్నావు, తాగేటప్పుడు టీ తాగుతుంటే కూడా నువ్వు ప్లస్సులు చేయొచ్చు. రోడ్డు మీద ఒక స్కూటర్ పోతుంటుంది, దాంట్లో ఒక 4 నెంబర్స్ ఉంటాయి, ఆ 4 ప్లస్సులు చేయి, టక్క ప్లస్సులు చేయి. ఒక కార్ నెంబర్ ఉంటుంది, దాన్ని టక్క ప్లస్సులు చేయి. అట్లా నేర్చుకో. నువ్వు ఎంత షార్ప్ అవుతావో చూడు, ఒకసారి ఎంత షార్ప్ అవుతావో చూడు. అంటే నువ్వు టీ తాగుతూ కూడా మైనస్ ప్లస్సులు చేయొచ్చు. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఒక నెంబర్ ఉందమ్మా, ఇప్పుడు 6 9 3 4 అనే నెంబర్ ఉంది. 6 9 6 54, 9 3 27, 3 4 12, 9 + 3 12, 7 + 4 + 3 7, 6 + 3 9, 9 + 9 18, 8 + 4 9 + 4 30. అట్లా టక్క చేస్తే నీ బ్రెయిన్ ఎంత షార్ప్ అవుతుందో ఒకసారి ఆలోచించుకో. ఇదే బేసిక్ లెవెల్ యొక్క కోర్స్. ఇవి తెలియకుండా నేను చాప్టర్లకు వెళ్ళి నేను నీట్గా చెప్తా A/B = అసలు నీకు అది ఎలా చేయాలో, దీన్ని ఎలా క్యాల్కులేట్ చేయాలో తెలియనప్పుడు ఇది నేను ఎంత స్లోగా చెప్తే యూజ్ అయింది, నీకు యూజ్ అయింది. పాయింట్ నెంబర్ 1 క్లియర్, క్లారిటీగా. అంటే నీకు చివరికి రైట్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, కరెంటు పోయింది, నీ ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఏం చేయాలి? నీ ఫోన్ నెంబర్ ప్లస్ చేసే టక్క 950 నాది ఉంది కదా, టక్క ప్లస్ మైనస్ దాంట్లో ఇంటూస్ అన్నీ ఇదే క్యాల్కులేషన్.
అది ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో, పెన్ను పేపర్ పెట్టి లేకుండా చేయగలుగుతావో, నువ్వు మ్యాథ్స్ స్టూడెంట్స్ తోటి నువ్వు ఈక్వల్ గుర్తుపెట్టుకో. టీ తాగేటప్పుడు 7కి వెళ్ళేటప్పుడైనా సరే నువ్వు ఇదే పంచి. నీకు ఎక్కడ నెంబర్లు కనపడితే, 2 కన్నా ఎక్కువ నెంబర్లు కనపడితే వాటిని ప్లస్ చేయడం, మైనస్ చేయడం, ఇంటూ చేయడం, సపరేట్ డివిజిబుల్ చేయడం, అట్లా ఎన్నైనా చేయొచ్చు. ఎన్నంటే అన్ని అయినా చేయొచ్చు. ఓకేనా? మీరు చేయాల్సింది ఏంటి ఇప్పుడు? సో 1 to 9 రాసుకోండి. దాంట్లో ప్రతి నెంబర్ని ప్లస్ 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 చేసుకుంటూ పోతేనే ఉండే, టక్క 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 చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రెండో పాయింట్, నువ్వు బయటికి టీ తాగుతుంటే నీ ఎదురుగా ఏ స్కూటర్ ఉన్నా, ఏ బండి ఉన్నా, ఏ కారు ఉన్నా, ఆ కార్కి 4 నెంబర్లు ఉంటాయి, ఆ బస్సుకు 4 నెంబర్లు ఉంటాయి, ఆ బండికి ఉంటాయి నెంబర్లు. ఆ బండిలో ఉన్న నెంబర్లను బ్రెయిన్లో పెట్టుకొని ఆ టీ తాగేంత సప్పు ప్లస్లు మైనస్లు ప్లస్లు మైనస్లు ప్లస్లు చేసుకుంటే, ఇంటూలు చేసుకుంటే చెయ్యి. నువ్వు టీ తాగుతూ కూడా చదువుతున్నట్టు, నువ్వు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కాదు అని నువ్వు గర్వంగా గుండె మీద చేసుకొని చేయొచ్చు. ఇది అంతా కేవలం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అని భయపడే వ్యక్తులకు మాత్రమే, వేరే వాళ్ళకి కాదు. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. అయిపోయింది కదా. ఇప్పుడు ప్లస్లు చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా చూడండి. 1 ఇది ఎంత? 9 నెంబర్. దీన్ని 1 డిజిట్ అంటారు, అంటే ఒక సంఖ్య అంటారు. 1 డిజిట్ అంటారు. బాగా గుర్తుపెట్టుకో. ఏమంటారు ఇంగ్లీష్లో? 1 డిజిట్ అంటారు. తెలుగు మీడియంలో ఏమంటారు? ఒక సంఖ్య నెంబరు అంటారు. దీన్ని ఏమంటారు అంటే 2 డిజిట్స్ అంటారు, అంటే 2 అంకెల సంఖ్య అంటారు. 2 డిజిట్స్. తెలుగులో ఏమంటారు? 2 అంకెల సంఖ్య అంటారు. తెలుగులో ఏమంటారు? 2 అంకెలు అంటారు. అంకెల సంఖ్య. ఇదేంటి? 2 డిజిట్ నెంబరు అంటారు. 2 డిజిట్ నెంబరు అంటారు. ఓకేనా? ఎందుకు 2 అంటే 2 ఉన్నాయి నెంబర్లు. ఇక్కడ చూడు 2 9. దీన్ని మనం ఏమంటాం? 29 నెంబర్ అంటాం. బాగా వినండి స్టూడెంట్స్, ఏమంటాం? 29 నెంబర్ అంటాం. దీంట్లో ఏ డిజిట్ ఉంది? 9 9, అంటే ఏ అంకెలు. తెలుగు మీడియంలో దీన్ని ఏమంటారు? 29 అనే సంఖ్య అంటాము. 29 అనే సంఖ్య అంటాం. దీంట్లో 9 అనే అంకె ఉంది, 9 అనే అంకె ఉంది, 2 అనే అంకె ఉంది. గుర్తుపెట్టుకోండి. మొత్తాన్ని కలిపితే సంఖ్య, మొత్తాన్ని టోటల్ కలిపితే నెంబర్. దాంట్లో 9 అనేది డిజిట్, 2 అనేది డిజిట్. దాంట్లో 9 అనేది ఒక అంకె, 2 అనేది ఒక సంఖ్య. ఇప్పుడు మనం 2 అంకెల సంఖ్యలని ప్లస్ చేస్తాము, 2 డిజిట్స్ ఉన్న నెంబర్స్ని ప్లస్ చేస్తాం. ఎందుకు? ఆల్రెడీ మనం 1 డిజిట్ ఉన్న నెంబర్లని మీకు ప్లస్ ఎలా చేయాలో నేర్పిన, అది నేర్చుకోవాలి. ఇంకా అది కూడా నాకు రాకపోతే నేను డైరెక్ట్గా చెప్తున్నాను, మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో నుంచి పక్కకి వెళ్ళిపోయి మీకంటూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని బేస్ చేసుకొని ఇంకొక రంగంలో అది సక్సెస్ కాండి. గుర్తుపెట్టుకోండి. ఎంత డైరెక్ట్గా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆ చిన్నవి కూడా రాకపోతే దానికి ఎవరు ఏం చెప్పలేరు. ఇంకా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అన్నీ చెప్పలేరు. ఇంకా మీరు ఆ స్టేజ్లో ఉన్నారు కాబట్టి నేను ఇంకొక స్టెప్ తగ్గి మీకు ఇది నేర్పించడానికి నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఇది తెలియదు. సో ఇది దాదాపు ఒక 8 నుంచి 10 అవర్స్ కంప్లీట్గా ఇదే ఉంటుంది మనకి మన యాప్లో. ఓకేనా? అయితే ఇక్కడ జాగ్రత్త. ఇప్పుడు మనం కంప్లీట్గా 2 డిజిట్స్ నెంబర్స్ని ప్లేస్ చేస్తాం. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కి దయచేసి చెప్తున్నామ్మా, ఇది ఓన్లీ నాన్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు లక్షలు కూడా కూడగలుగుతారు. వాళ్ళు అసలు ఈ వీడియోకి దానికి అసలు సంబంధం లేదు వాళ్ళకి. ఇది ఓన్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మాత్రమే. ఇప్పుడు చూడు 2 డిజిట్స్. ఇప్పుడు చాలామందికి ఇక్కడ మనకు 29 ఉందమ్మా, ఇక్కడ మనకి ఎంత ఉంది? 17. ఈ రెండింటిని ప్లస్ చేయాలి. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు? 29 ప్లస్ 17 ఇట్లా ఈ 16 రాస్తారు. ఇది ఇట్లా రాసేదాకా వాళ్ళకి అంటే వాళ్ళకి అట్లా రాసేదాకా వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు, అంటే సాటిస్ఫై కాదు. ఎప్పటికైనా అన్నీ ఇట్లా చేయలేం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది 2 డిజిట్స్ కదా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది 2 డిజిట్స్ కదా. ఇది 10ల స్థానము అంటారు. దీన్ని ఏమంటారు? 10ల స్థానము అంటారు, అంటే 10th ప్లేస్. ఇప్పుడు ఇదేమంటారు? ఇది 1ల స్థానము, ఇది 10ల స్థానము, ఇది 100ల స్థానం. అంటే సింగిల్ డిజిట్ కదా, సింగిల్ నెంబర్, 10th ప్లేస్, 100 ప్లేస్. 100 ప్లేస్లో ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయి. 10th ప్లేస్లో 10కి ఎన్ని జీరోస్ ఉంటాయి? 1 జీరో ఉంటుంది. జాగ్రత్త, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 93 అంటే 93ని ఎట్లా రాయొచ్చు? 90 + 3 రాయొచ్చు. అవునా కదా?
ఇది అంతా మ్యాథ్స్ స్టూడెంట్స్లో బ్రెయిన్లో క్యాల్కులేషన్ అవుతుంది, కానీ మీకు అది పెన్ను పెట్టి చెప్తున్నా. మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇట్లానే చేస్తారనమాట ప్లస్లు చేయడం. ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పినాను, ఇది 29 + 17 చెప్పిన. ఇప్పుడు ఇదంతా ఏంటిది 10th ప్లేస్ అనమాట. ఇదంతా ఏంది 10th ప్లేస్. 2 + 3 ఎంత, 2 + 1 ఎంత 3. 10th ప్లేస్ కాబట్టి 30 కదా, 30 కదా. ఇప్పుడు ఇందాక చెప్పిన కదా 1 2 3 అన్ని ప్లస్లు చేయడం నేర్చుకోవాలని చెప్పిన కదా, నేర్చుకో. 9 + 7 ఎంత 16. 13కి 16 కలిపితే ఎంత అమ్మా 46. ఇదంతా బ్రెయిన్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఇదంతా బ్రెయిన్ క్యాలిక్యులేషన్. మళ్ళీ చెప్తున్నా చూడండి అమ్మా, 72 + 29 అవునా. ఫస్ట్ ఈ రెండు కూడు 7 + 9 ఎంత, 7 + 2 ఎంత 9. 9 అంటే 90. ఎందుకు ఇది 10th ప్లేస్ కదా 90 బ్రెయిన్లో పెట్టుకో. 9 + 2 ఎంత 11. 90కి 11 కలిపితే ఎంత 101. ఇట్లా ఓకేనా. స్టార్ట్. మళ్ళీ చెప్తున్నా చూడండి, మళ్ళీ అన్నీ పెద్ద పెద్ద నెంబర్లు. ఇప్పుడు 79 + 37 ఎంత 37. 7 + 3 ఎంత 10 అంటే మళ్ళీ ఇంకో 0 కలపాలిగా 100. 7 + 9 ఎంత 16. 100కి 16 కలిపితే ఎంత 160. అంటే ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది. అంటే ఇవన్నీ ఏంటివి 2 డిజిట్స్ని ప్లస్ చేయడము. ఇవన్నీ ఏంటివి 2 డిజిట్స్. సో మీరు ఇలా కొన్ని రోజుకి ఒక 30-40 ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీ ఇష్టం ఉన్న నెంబర్స్ తీసుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు 57 + 39 అంటే ఇది ప్లస్ ఇది ఎంత 80, ఇది ప్లస్ ఇది ఎంత 16. 18కి 16 కలిపితే ఎంత 96. ఇట్లా మ్యాథ్స్ వాళ్ళు చేసేది ఇదే, మ్యాథ్స్ స్టూడెంట్స్ చేసేది ఇదే, గుర్తు పెట్టుకోండి. మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు బ్రెయిన్లో చేస్తారు. మీరు పెన్ను పెట్టి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ 57 ఇట్లా పెట్టి ఇట్లా రాసేదాకా మీకు పానం ఒప్పదు, గుర్తుపెట్టుకోండి. సార్ ఇవి 2 డిజిట్స్ చెప్పారు, ఇప్పుడు 3 డిజిట్స్ చెప్పండి అంటారు. ఒక్కొక్కటి ఇస్తాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 డిజిట్స్ ప్లస్ సింగిల్ డిజిట్ అవునా కాదు. ఇదెంత 30. 9 + 9 ఎంత 80. 13కి 18 కలిపితే ఎంత 48. చూడండి ఇంకా 57కి 8 కలుపు. ఇది 50గా 7కి 8 కలిపితే ఎంత 15. అంటే 50కి 15 కలిపితే ఎంత 65. అంటే ఇట్లా బ్రెయిన్లో టక్క చేస్తూ ఉండాలి. ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అసలు ఇవి బయట చెప్పరు, కానీ మన యాప్లో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. అందుకే బేసిక్ లెవెల్ కోర్సు ఇక్కడి నుంచి నేను చాప్టర్లోకి వస్తాను. మళ్ళీ చాప్టర్లో ఒక్కొక్క లెక్కన ఏ విధంగా చేయాలో కూడా చెప్పాలి కదా, అదే తరీకలో నాన్ మ్యాథ్స్కి. మళ్ళీ నాకు ఉట్టిగా పైసలు కట్టారు కదా మీరంతా, అవునా కదా. రైట్, ఇది పక్కా. తర్వాత ఇప్పుడు 3 డిజిట్స్ నెంబర్స్ కావాలి. ఇప్పుడు 3 డిజిట్స్ నెంబర్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 137 నేను పెద్ద నెంబర్లో తీసుకుంటున్నాను, ప్లస్ 59 తీసుకో. రైట్. ఇప్పుడు ఇది జాగ్రత్తగా వినండి. ఇది ఏం ప్లేస్ అమ్మ 100 కదా. ఫస్ట్ టక్క కూడండి. ఈ 10th ప్లేస్, ఇది 10th ప్లేస్. ఇది 50 + 30 ఎంత 80. ఇది 100 180. 9 + 7 ఎంత 16. 180 + 16 ఎంత అమ్మ 196. అయిపోయింది కదా. అంటే ఫస్ట్ ఈ 100ని పక్కకు పెట్టేసి, ఈ 100ని పక్కకు పెట్టి 30 + 50 ఎంత 80. ఇప్పుడు 100 ఎంత 180 కదా. అంటే 100కి మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా లేదు అంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా 100కి ఏదైనా కలపచ్చు. కొంతమంది ఇప్పుడు 30 + 50 80. 100కి 80 180 అయింది. మళ్ళీ 7 + 9 16 అంటే 180 + 16 ఎంత 196. ఇట్లా ఒకళ్ళు చేస్తారు. ఇప్పుడు అదే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎట్లా చేస్తారు, ఇది 130 50 180. 15కి 180కి 16 కలిపి 196. అంటే ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా ఇక్కడ ఇది 130 రూపీస్ అని తీసేసుకుంటారు. మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఇది 130 రూపీస్ తీసుకొని ఇది 50 రూపీస్ ఇదంతా బ్రెయిన్లో తీసుకుంటారు అనమాట. అంటే 180 అయింది, ఈ రెండింటిని ప్లేస్ చేస్తారు. ఇవన్నీ బ్రెయిన్లో చేస్తారు. అప్పుడు వాళ్ళకి 196 వస్తుంది. ఇది ఎవరు, ఇది మ్యాథ్స్ స్టూడెంట్స్ చేసే బ్రెయిన్లో తరీక. అది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏ విధంగా చేస్తారు, 130 50 16 ఇట్లా చేసుకుంటే వెళ్ళిపోతారు. లేదు అంటే 137 59 వేసుకుంటా, ఇది 6 అవుతుంది, 8 9 ఈ విధంగా చేస్తూ ఉంటారు. కానీ ఈ విధంగా చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది, కానీ ఆ బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ అనేది కనపడదు. నీ జీవితాంతం అక్కడనే ఉంటావు.
గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఇప్పుడు టక్క చేయండి. ఇప్పుడు 129 ప్లస్ 72 ఇది 129 అనగానే ఇది 120 ఇది 70 ఎంత అవుతుంది 190 అవుతుంది. 9 + 2 ఎంత 11 119 + 11 ఎంత 201 అయిపోయింది ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 157 + 79 అవునా కదా. ఇప్పుడు కొంచెం కష్టం ఉంటుందేమో. ఇక్కడ చూడు ఇది 100 పక్కకు పెట్టు. 50 + 70 ఎంత మళ్ళీ ఎంతసేపు ఉన్నా అవి స్టార్టింగ్లో చెప్పిన చూడు అవే. 50 + 70 ఎంతమ్మా 120 120 + 100 ఎంత 220 220 + 16 ఎంత 236 అయిపోయింది. ఎప్పుడైతే నువ్వు ఇట్లా చేయడం నేర్చుకుంటావో నీకు ప్లస్లు ఎంత పెద్ద ప్లస్లు అయినా ఈజీ. అంటే దీంట్లో ప్లస్లు ఎప్పుడు చేయాలి బాగా గుర్తుపెట్టుకోండి. ప్లస్లు ఎప్పుడు చేయాలి 10ల సంఖ్యలో ఉండేవి 10లే ప్లస్ చేయాలి. 100ల సంఖ్యలో ఉండేవి 100ల సంఖ్యలే ప్లస్ చేయాలి. తర్వాత సింగిల్ నెంబర్ ఉండేవి సింగిల్ నెంబర్సే ప్లస్ చేయాలి. ఇక్కడ నేనేం చేస్తున్నా ఇవన్నీ 10ల సంఖ్యలుగా అవే ప్లస్ చేస్తాను. సింగిల్ నెంబర్స్ కదా అవే ప్లస్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 252 + 439 అవునా కదా. 200 400 600 50 30 80 అంటే 680 680 + 11 691 అర్థమైందా. అంటే ఇక్కడ నేనేం చేస్తున్నా హండ్రెడ్స్ని అంటే ఏ కేటగిరీని ఆ కేటగిరీ లెక్కనే కూడాలి. ఏ కేటగిరీని ఆ కేటగిరీ కూడాలి. 100 నెంబర్స్ 100 నెంబర్సే కూడాలి. 10th ప్లేసే కూడాలి. సింగిల్ డిజిటే కూడాలి. అప్పుడు నీకు ప్లస్లు ఎటువంటి డోకా లేదు. ఎప్పుడు కూడా ఇట్లా ఇవ్వాల్సిన అవసరమో లేదు. సో మీరు చేయాల్సింది ఏంది ఇక్కడ దాకా మీరు చేయాల్సిన మేజర్ ఏంటిది ఫస్ట్ 1 to 9 వరకు రాసుకోండి. 1 to 9 వరకు రాసుకోండి. వాటిని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత ఫస్ట్ ఇవి చేయండి. ఫస్ట్ 10th ప్లేస్లోనే కూడండి. అన్ని ఇట్లా 2 digits నెంబర్స్ని తీసుకోండి. ఇట్లాంటివి ఒక 20 తీసుకోండి. డైలీ ఒక 20 తీసుకోండి. ఒక రోజు మొత్తము ఇవే కూడండి ఒక 20. తర్వాత ఈవినింగ్ టైంలో 3 digits నెంబర్స్ ప్లస్ 2 digits నెంబర్స్ని కూడండి. ఇవి ఒక 30 కూడండి. అంటే ఫస్ట్ 1 to 9 వరకు ఒక 10 to 20 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఒక 20 ఇలాంటి ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఒక 30 ఇలాంటి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకొక 20 ఈ 3 digits ఉన్న నెంబర్స్ని ప్లస్ చేయడం నేర్చుకోండి. ఇంకా చాలు. థౌజండ్స్లో ఇంకా ఇవి వచ్చినాయి అంటే థౌజండ్స్ ఏ విధంగా చేయాలో మీకు వచ్చేస్తుంది. దీంతో మీకు ప్లస్లు చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. చాలామంది స్టూడెంట్స్కి టక్కని 9 + 6 అంటే చెప్పలేరమ్మా. చెప్పలేరు వాళ్ళు పాపం. చెప్పకపోయేసరికి సార్ 9 + 6 ఇట్లా అని ఆలోచిస్తూ ఉంటారు. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారమ్మా. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. నేనేం చెప్తున్నా అంటే ఉన్నారు, అట్లాంటి స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ కోర్స్ అంతా ఓకేనా. సో దీంతో మనకి ఏమైపోయింది ప్లస్లు ఏ విధంగా చేయాలి నీకు ఇది చేయడం తెలిసిపోయింది. ట్రిపుల్ డిజిట్ చేయడం తెలిసిపోయింది. డబల్ సింగిల్ ఆటోమేటిక్గా 4 digits ఉన్నది కూడా నువ్వు నేర్చేసుకుంటావు. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా నువ్వు నేర్చేసుకుంటావు అమ్మా. ఇంకా నేను అవసరం లేదు స్టేజ్. సో దీంతో మీకు ఏం అర్థమైపోయింది ప్లస్లు అర్థమైపోయింది. మళ్ళీ ప్లస్లు వస్తే టేబుల్స్ ఏ విధంగా నేర్చుకోవాలనేది ఇప్పుడు క్లారిటీ ఇస్తా. సో దీంతో మీకు ప్లస్లు టేబుల్స్కి చాలా లింక్ ఉంటుంది కాబట్టి ఆ రెండు చెప్తారు. కానీ చాలా రకంగా సార్ ప్లస్లు నేర్పించారు కదా సార్ మైనస్లు నేర్పియండి సార్ అని డౌట్ వస్తుంది. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ప్లస్లకి టేబుల్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో అది చెప్తున్నాను. చూడండి మీకు టేబుల్స్ అమ్మాయి ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంది టేబుల్స్. ఈ వీడియోలో మీకు ఏమేమి రావాలి ప్లస్లు రావాలి టేబుల్స్ రావాలి. ఈ రెండు నేర్చుకున్న తర్వాత మీకు తర్వాత రావాల్సింది ఏంటిది అంటే ఎల్సిఎం. ఏంటిదమ్మా ఎల్సిఎం. ఈ ఎల్సిఎం తర్వాత నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫ్రాక్షన్స్ ఏ విధంగా నేర్చుకోవాలి. ఫ్రాక్షన్ తర్వాత ఫ్రాక్షన్ ఎల్సిఎమ్స్ నేర్చుకోవాలి. అంటే చాలా మళ్ళీ ఆర్థమెటిక్లో ఎక్కువ వాడేవి ఇవే అమ్మా ప్లస్లు మైనస్లు ఇంటూస్ ఎల్సిఎమ్స్ ఫ్రాక్షన్ ఎల్సిఎమ్స్. ఏంటిది ఫ్రాక్షన్ ఎల్సిఎమ్స్ అంటే ఇప్పుడు ఇది ఉందమ్మా. ఇప్పుడు 7/5 ప్లస్ ఇప్పుడు 7 పార్ట్స్ ఉంటాయి. ఇట్లా 7/5 ప్లస్ 3/2
ప్లస్ 5/6 ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు ప్లస్ చేయాలంటే ఫస్ట్ కింద ఏం చేయాలి, ఎల్సిఎం తీయాలి. మళ్ళీ ఎల్సిఎం తీయాలి అంటే నీకు రావాల్సింది ఏంటి, టేబుల్స్ రావాలంటే ఏం రావాలి, ప్లస్లు రావాలి. కానీ ఎక్కడ కూడా మనం మైనస్లు వాడతలేదు. అందుకే మైనస్ అనేది పెద్దగా ఏమీ ఉండదు, దాన్ని ఒక సపరేట్గా ఒక 10-20 చెప్తారు, క్లారిటీ వస్తుంది. సో అంటే ఫస్ట్ మనం ప్లస్సులు నేర్చుకుంటే టేబుల్స్ వస్తాయి, ఎల్సిఎంస్ వస్తాయి. ఎల్సిఎంలో ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు అంటారు ఈ తెలుగులో. ఈ భిన్నాలలో ఫ్రాక్షన్ ఎల్సిఎంస్ అంటే ఫ్రాక్షన్స్ ప్లస్ చేసినాం అనుకో ఎల్సిఎం. దీన్ని ఎట్లా వాడతారు, ఏ అనే వస్తువు దగ్గర 3/2వ వంతు, బి అనే వ్యక్తి దగ్గర 4/5వ వంతు, సి అనే వ్యక్తి దగ్గర 6/7వ వంతుకు సమానమైతే మళ్ళీ ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇది ఎలా తెలుస్తుంది, మ్యాథ్స్ స్టూడెంట్స్ కంటే ఇది A:B B:Cలోకి కన్వర్ట్ చేయాలి. ఇది కన్వర్ట్ చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలని వన్ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అది తెలియదు. అది తెలియకనే ఇదంతా మ్యాథ్స్, ఇది నాకు అందుకే రాదు ఆర్థమెటిక్కి అనే పాపం నర్వస్లోకి వెళ్ళిపోతారు. అందుకే నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని ఎక్కడి నుంచి ఎటు తీసుకురావాలి, ఎక్కడి నుంచి ఏ స్టెప్ అంటే ఫస్ట్ ప్లస్లు, తర్వాత టేబుల్స్, తర్వాత ఎల్సిఎంస్, తర్వాత ఫ్రాక్షన్స్. మళ్ళీ ఫ్రాక్షన్స్లో 3 రకాలుగా ఉంటాయి. ఇంకొక రకం ఉంటాయి ఎట్లా A/B, మళ్ళీ తర్వాత C/D. చాలామందికి ఇది తెలియదు, స్టూడెంట్స్కి ఇది ఇట్లా పోతుంది అని తెలియదు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్. అది సార్ ఏం చేస్తారు, టక్క అని చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు. మరి చెప్పేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఆ సార్ దృష్టి ఏంది, వీళ్ళంతా డిగ్రీ, వీళ్ళంతా ఇంటరు, వీళ్ళందరూ 10th క్లాస్ పాస్ అయ్యే వచ్చారు. 10th క్లాస్ పాస్ అయ్యి వచ్చారంటే ఇవన్నీ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ చాలామంది స్టూడెంట్స్కి ఏంది, అక్కడ కూర్చున్న వ్యక్తులలో చాలామంది స్టూడెంట్స్కి ఏంది అంటే తెలియదు. అడుగుదాము అంటే నామోషిగా ఫీల్ అవుతారు, భయపడతారు, షేమ్లెస్గా ఫీల్ అయిపోతారు అని భయపడి ఆ చెప్పినట్టు రాసుకుంటే వెళ్ళిపోయి లాస్ట్కి రూమ్కి వెళ్ళిపోయి అసలు ఈరోజు నేను ఏం నేర్చుకున్నా అనే ఒక క్వశ్చన్ మార్కులో పెట్టేసుకుంటారు బ్రెయిన్లో స్టూడెంట్స్. సో ఇవన్నీ నేను నేర్పిస్తాను. కానీ ఇంత ఘనము ఈ ఏజ్కి వచ్చిన తర్వాత కూడా ఒకసారి మీకు నేర్పిస్తున్నంటే దాన్ని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చెప్పాను, టేబుల్స్ ప్లస్లు చెప్పాను. ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే టేబుల్స్. సో ఈ వీడియోలో ప్లస్ టేబుల్స్ అనమాట. ఎప్పుడు కూడా టేబుల్స్ ఒక గోడ మీద పెట్టుకొని రాసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఆ స్టేజ్ కాదు మీది. ఓకేనా. సో ఇదంతా ఓన్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసమే, మ్యాథ్స్ అని భయపడే వ్యక్తి. దీనికి మీరు చేయవలసిన ఫస్ట్ కాన్సెప్ట్ ఒకటే. ఇప్పుడు ప్లస్లు నేర్చుకోవాలంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నారమ్మా, 1 to 9 వరకు అన్ని ప్లస్లు చేశారు. సేమ్ అదేవిధంగా మీకు టేబుల్స్ రావాలి అంటే 1 to 9 వరకు టేబుల్స్ నేర్చుకోవాలి. దీంట్లో ఎవరు నేర్పియరు, అది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 1 to 9 తర్వాత నేర్చుకున్న తర్వాత 10 టేబుల్ ప్రపంచంలో ఎవరికైనా వస్తుంది, రైట్ ఆర్ రాంగ్. 11 టేబుల్ ఎవరికైనా వస్తుంది, అవునా. అన్ని డబల్ చేసుకుంటా 11, 22, 33 అంటే 1 1 1 1 1 2 3 4 5 1 2 3 4 5 అని వస్తుంది ఎవరికైనా 11. ఇక మనకి వార్ స్టార్ట్ అయ్యేది ఎక్కడ, 12 టేబుల్ కాడ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 12 టేబుల్ కాడ నుంచి మనకి ఇంక అన్ని టేబుల్స్ ప్రాబ్లమే అవుతుంది. సో చాలామంది స్టూడెంట్స్కి ఏంటి అంటే 10 టేబుల్ వస్తుంది, 11 టేబుల్ వస్తుంది, ఇంకా 12 టేబుల్ కాడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, ఇప్పుడు ఆల్రెడీ ప్లస్ల ఐడియా ఉంది కాబట్టి ఇప్పుడు మీకు 12 టేబుల్ ఏ విధంగా చేయాలి అనేది ఇస్తాను. ఇప్పుడు దీనికి నేను ఇంకొక రోజు ఆలోచించి మీకు ఈ టేబుల్స్ ఏ విధంగా చేయాలో ఒక షీట్ తయారు చేసి అది PDF రూపంలో పెడదామని చూస్తున్నాను. నాకు కొంచెం టైం కావాలి. ఆ PDF రూపంలో పెట్టినా అంటే మీరు అవి తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే టేబుల్స్ ఎంత పెద్ద టేబుల్స్ అయినా చేసుకోవచ్చు. ఒకసారి దానికి క్షుణ్ణంగా పరిశీలించి చేస్తా, మీరు దానికి ఓపికగా ఉండండి. ఇప్పుడు 12 టేబుల్ నాకు ఇప్పుడు 12 into 7 కావాలమ్మా. ఇప్పుడు నాకు 12 into 9 కావాలమ్మా. ఇప్పుడు నాకు 12 into 6 కావాలమ్మా. ఇప్పుడు నాకు 12 into 8 కావాలమ్మా, అన్నా కదా. ఇప్పుడు చాలామంది ఏది 12 9s ఎంత, 12 1s 12 12 2s 24 36 40 ఇట్లా చెప్పుకుంటూ పోతారు. ఇది మనకి చిన్నప్పటి నుంచి ఉన్న ఒక ఏంటంటే పద్ధతి అనమాట. మనకి 12 9s అంటే ఇప్పుడు కొంతమంది అయితే ఏం చేస్తారు, 12 10s డైరెక్ట్ చెప్తారు. 12 9s అడిగారు కదా సార్, 12 10s 120, 120లో నుంచి 12 తీసేసాయి 108 సార్ అని ఇట్లా కూడా చెప్పే వాళ్ళు ఉంటారు. వీళ్ళు కొంచెం మ్యాథ్స్కి నాన్ మ్యాథ్స్కి మధ్యలో ఉండేవాళ్ళు. 120, 120లో నుంచి 12 తీసేయండి సార్ 108 అని చెప్పేటోళ్ళు ఉంటారు.
కానీ కొంతమంది పర్టికులర్గా చెప్పాలి అంటే వాడికి 12 7s ఎంత చెప్పాలంటే వాడు సీరియల్గా వస్తాయి కానీ వాడు చెప్పలేడు. అంటే 12 1s 12 12 2s 24 36 48 60 సార్ 72 సార్. అంటే ఇది ఎంత ఏంటంటే బానిస, అంటే ఖచ్చితంగా మీరు బానిస అయిపోయారు. ఇప్పుడు నీకు 12 7s కావాలి, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తా అంటే ఫస్ట్ చెప్తా అమ్మా, మీరు కొన్ని మాత్రమే ఇట్లా ప్రాక్టీస్ చేయాలి, తర్వాత బ్రెయిన్లో. దీన్ని నేను 10 + 2 లాగా రాయొచ్చుగా ఇంటూ 7. అవునా? ఇప్పుడు చూడు 10 7s ఎంతమ్మా 70. అవునా? 2 7s ఎంతమ్మా 40. సో మన ఆన్సర్ ఎంత 84. రైటా? రైట్ కదా. ఇప్పుడు చూడు దీన్ని ఎట్లా రాస్తాం మనం, 10 + 2 లాగా రాయించుకోవచ్చుగా ఇంటూ 9. ఇది ఇట్లా చేయొద్దు తమ్ముళ్ళు, మీకు క్లారిటీగా చెప్పడానికి బాధ అంతా. అవునా కదా? ఒక మ్యాథ్స్ స్టూడెంట్ ఏ విధంగా ఆలోచిస్తాడో మీరు కూడా అదే ఆలోచించాలి. ఇది చూడండి, ఇదెంత 90, ఇదెంత 18. అవునా కదా? ఇప్పుడు ఎంత 108. వచ్చిందా రాలేదా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది రాసే బదులు ఇప్పుడు మీరు ఇది ఏం చేయాలంటే బ్రెయిన్లోకి వెళ్ళిపోండి. ఇది 10, ఇది 2. 10 8s 80, 8 2s 16, 80 + 16 96. అర్థమైందా? ఇది 10 అన్నమాట. ఎప్పుడైనా ఇది ఏంటిది అన్నట్టు 10 అన్నట్టు. ఓకేనా? 10 6s 60, 6 2s 12, 60 + 12 72. ఇప్పుడు చూడు, అర్థమైందా? ఇప్పుడు 13 7s కావాలమ్మా నీకు. ఇదేంటిదని చెప్తున్నా 10 10 7s 70, 7 3s 21, 70 + 21 91. రైట్. ఇప్పుడు 26 7s కావాలి. ఇదెంత 20, ఇది 10 కాబట్టి ఇది 20, 20 7s. మళ్ళీ ఇది 20 అంటే కదా, మళ్ళీ నీకు 20 టేబుల్ రావాలి, అవసరం లేదు 2 టేబుల్ వస్తే సరిపోతుంది. 2 7s 14, అది 10th ప్లేస్ కదా, 14 కాబట్టి 0 ఉంటుంది, అంటే 140. అవునా? 7 6s 42, ఇదంతా 182. అయిపోయి. అంటే ఒక మ్యాథ్స్ స్టూడెంట్ ఇదే విధంగా చేస్తాడు. మ్యాథ్స్ స్టూడెంట్ ఎప్పుడు బట్టి పట్టడు. మ్యాథ్స్ స్టూడెంట్ దగ్గరికైనా నువ్వు వెళ్ళు, ఇప్పుడు ఒక మ్యాథ్స్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి 18 8s అంటే టక్ అని చెప్పడు. 18 8s అంటే ఇది 80 64 144 అని చెప్తారు. 25 7s ఎంత అంటే 140 140 + 35 175 అని చెప్తాడు. 29 7s ఎంత 29 7s 140 + 63 203 అని చెప్తాడు. ఇట్లా మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎప్పుడూ కూడా బట్టి పట్టరు. వాళ్ళకి ఒకటి తెలుసు, దీన్ని ఇంటూ చేసి దీన్ని ప్లస్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అది కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మీరు అలాగే చేయాలి. సో దీనికి మీరు చేయాల్సిన పద్ధతి ఎలాగా అనేది నేను క్లియర్గా చెప్తా. చూడండి, ఫస్ట్ 12 టేబుల్ కదా, మీరు టక్క టక్క ఇగో చూడండి అమ్మ. 12 2s బట్టి పట్టొద్దు, 12 3s బట్టి పట్టొద్దు, 12 4s బట్టి పట్టొద్దు, 12 7s బట్టి పట్టకండి, మళ్ళీ 12 9s బట్టి పట్టకండి దయచేసి. తర్వాత 14 7s బట్టి పట్టకండి, మరియు 14 9s, తర్వాత 14 6s, తర్వాత 16 7s, తర్వాత 18 8s, తర్వాత 19 7s, తర్వాత 19 3s, తర్వాత 19 5s. ఓకేనా? ఇప్పుడు ఇవి వచ్చినాయంటే మీకు టేబుల్స్ 100 కాదు కదా, ఎన్ని వందల టేబుల్స్ అయినా నేర్చుకోవచ్చు బట్టి పట్టకుండా. చూడండి, ఇవన్నీ ఏంటివి 10 10 10 10, ఇవన్నీ ఏంటివి 10s. ఈ 1 ఉంటే 10, 2 ఉంటే 20s, అంతేనా కాదు? ఈ 1 ఉంటే 10, 2 ఉంటే 20s. చూడండి, 1 2s ఎంత 20, అంతే కదమ్మా. 1 2s 2, ఒక 0 20, 2 2s 4, 20 + 4 24. అవునా? 1 4s 4 అంటే 40, ఎందుకంటే ఇది 10th ప్లేస్ కదా, ఇది 40. 2 4s 8 అంటే 48, 40 + 8. 1 7s 7 అంటే 70, 2 7s 14, 70 + 14 84. సార్ ఇంకా షార్ట్ కట్స్ ఉంటాయి కదా, అంటే అదంతా అవసరం లేదమ్మా. నువ్వు వరల్డ్ రికార్డుకి వెళ్తలేవు. విత్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్స్లో భానుప్రసాద్ అనే ఒక వీడియో ఉంటుంది, అట్లా వెళ్తలేవమ్మా. నువ్వు ఆర్థమెటిక్ చేయాలి. ఆర్థమెటిక్ అంటే బాగా చెప్పేవాడికి నీకు మ్యాక్సిమం 1 seconds కొన్ని ఫ్రాక్షన్ సెకండ్సే డిఫరెన్స్ ఉండాలి. ఇంకా దీన్ని 100 రకాలుగా చెప్పొచ్చు.
నేనేంది అందరికీ సమపాలంగా జీవితంలో నువ్వు బట్టి పట్టకుండా ఉండడానికి చెప్తున్నాను నేను. ఓకేనా? అయిపోయింది కదా. ఇక్కడ చూడు 1 7 7గా 70, 6 7 42, 70 + 42 112. ఓకేనా? 1 7 7 70, 28, 70 + 28 98, 1 9 9 అంటే 90, 1 9 4 36, 90 + 36 126. ఇదెంత 60, 24 84. ఇంకా చూడు ఫాస్ట్నెస్ పెంచాలి. 30 27 57 50 45 50 45 ఎంత 95 70 63 133. అర్థమైందా? అది అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నువ్వు నీట్గా నేర్చుకోవడం, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం నీట్గా నేర్చుకోవడం, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఫాస్ట్నెస్ పెంచడం. ఇప్పుడు చేయండి. ఇంకా 29 7 14 140, 140 + 140 + 63 203. చూడు 39 3 90, 90 + 27 117, 90 + 27. అంటే ఇక్కడ నీకు ఏం రావాలి? ఇక్కడ ప్లస్సులు రావాలి, టేబుల్స్ రావాలి. అంటే ఫస్ట్ ఏం రావాలి? ప్లస్సులు రావాలి. మళ్ళీ ప్లస్సులు రావాలంటే ఫస్ట్ ఏం రావాలి? 1 2 1 2 9 వరకు ప్రతిదీ ప్లస్ చేయడము, ఫాస్ట్గా ప్లస్ చేయడం నేర్చుకోవాలి. ఆ ప్లస్ల తర్వాత 2 డిజిట్స్ ఎలా ప్లస్ చేయాలి, ఆ ప్లస్ల తర్వాత 3 డిజిట్స్ ఎలా ప్లస్ చేయాలి, ఆ ప్లస్ల తర్వాత 4 డిజిట్స్, 2 డిజిట్స్ 3 డిజిట్స్ ఎలా ప్లస్ చేయాలి. ఇవన్నీ నేర్చుకుంటేనే కదమ్మా ఇవన్నీ వాళ్ళు మ్యాథ్స్ స్టూడెంట్స్ నేర్చుకున్నారు. వాళ్ళు అందుకే మీకంటే ఒక్క స్టెప్పు, వాళ్ళకి మీకు తేడా ఇది ఒక్కటే, వేరేది ఏది లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ స్టూడెంట్స్కి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఒక్కటే తేడా. వాళ్ళు ప్లస్లు చేయడము మైనస్లు చేయడం ఫాస్ట్గా ఉంటారు, టేబుల్స్ ఫాస్ట్గా ఉంటారు, ఇంకొకటి ఫ్రాక్షన్స్ ఫాస్ట్గా ఉంటారు, తర్వాత ఫ్రాక్షన్ ఎల్సిఎంస్ తీయడం ఫాస్ట్గా ఉంటారు, తర్వాత ఎల్సిఎంస్ ఫాస్ట్గా ఉంటారు. వాళ్ళకి మీకు తేడా సేమ్. తర్వాత ఆర్థమెటిక్ క్వశ్చన్స్ అర్థం చేసుకోవడం మ్యాథ్స్ స్టూడెంట్స్కి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అంతా ఒకటే. ఆర్థమెటిక్లో ఎటువంటి ఫార్ములాస్ ఉండవు. ఆర్థమెటిక్లో కేవలం ఇవే, ఒకటి ప్లస్, ఒకటి మైనస్, ఒకటి ఇంటూ. మళ్ళీ సార్ మీరు అన్నీ చెప్పారు కదా, డివిజిబుల్ చెప్పలేదు సార్ అని మీరు డౌట్ రావచ్చు. ఇప్పుడు డివిజిబుల్ 60/12 అంటే అర్థమైందమ్మా 5 అంటే 12 1 12 5. ఇక్కడ ఈ డివిజిబుల్ని వాడుతున్నది ఏంటిది? టేబుల్సే కదా. ఇక్కడ డివిజిబుల్ని వాడుతున్నది ఏంటిది? టేబుల్సే కదా. అవునా కాదా? సో మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఈ రోజుకి వీడియో మీరు చేయాల్సినది ఏంది అంటే, స్టూడెంట్స్ మీకు 3 చెప్పాను. ఆ 3 అనేది మీరు కంప్లీట్గా ఈరోజు మీరు కంప్లీట్ చేయాలి. నాన్ మ్యాథ్స్ ఈ మన యాప్లో ఈ వీడియో ఏముంటుంది అంటే, ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఫస్ట్ 1 2 1 2 9 ఏం చేయాలి? నీట్గా రాసుకొని ప్లస్లు చేయండి. తర్వాత 2 డిజిట్స్ అంటే 2 డిజిట్స్ నెంబర్స్ రాసుకోండి. 2 డిజిట్ నెంబర్ రాసుకోండి. అంటే ఎగ్జాంపుల్ 39 + 27 ఇలాంటివి ఒక 30 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? తర్వాత 2 డిజిట్ ప్లస్ 1 డిజిట్ని ప్లస్ చేయండి. అంటే ఎగ్జాంపుల్ 37 + 7 ఇలాంటివి ఒక 20 ప్రాక్టీస్ చేయండి. రైట్? తర్వాత 3 డిజిట్ అమ్మ. తర్వాత ఏంటిది? 3 డిజిట్స్. ఈ 3 డిజిట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 127 + 136 ఇలాంటివి ఒక 30 ప్రాక్టీస్ చేయండి. తర్వాత 2 డిజిట్స్ ప్లస్ 3 డిజిట్స్ ఇవి ఒక ఎట్లా అంటే 142 + 36 ఇలాంటివి ఒక 20 ప్రాక్టీస్ చేయండి. అర్థమవుతుందా? అంటే ఇవి రోజు ఇట్లా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు ఇవి ఆల్రెడీ వాళ్ళు 10th క్లాస్ లోపల వాళ్ళు చేసేసారు మ్యాథ్స్ స్టూడెంట్స్, మీరు చెయ్యండి. ఇవి చేసి నేర్చుకుంటేనే మీకు ఆర్థమెటిక్లో ఇవి వాడేటప్పుడు ఓహో ఇలా వాడుతుర్రా అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఇవి వాడకుండా ఇవి తెలియకుండా అమ్మ
2a is equal to 3b is equal to 4c అయితే a:b:c వాల్యూ ఎంత? నీకు ఏ కావాలి కాబట్టి దీన్ని మూసేయి, ఈ రెండింటిని ఇంటూ చేయి, దీన్ని మూసేసేయి, దీన్ని మూసేసేయి, ఈ రెండింటిని ఇంటూ చేయి 12. మీకు ఈ ఆన్సర్ తొందరగా వచ్చేటట్టు నేర్చుకుంటారు కానీ అది ఎలా వచ్చిందో మీరు తెలుస్తలేరమ్మా. ఇది దీనికి మాత్రమే సూటబుల్ అవుతుంది. ఇప్పుడు 15a is equal to 12b is equal to 10c అయితే a:b:c వాల్యూ ఎలా అంటే నువ్వు ఇది మూసేస్తే 12 × 10 120 చాలా పెద్దగా అవుతుంది. అప్పుడు మనం దీన్ని ఎల్సిఎం తీస్తాం. ఎల్సిఎం తీస్తే ఇది 4, ఇది 5, ఇది 6, ఇది ఆన్సర్ 60. మళ్ళీ ఇది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి తెలుస్తుంది, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి తెలియదు. అందుకే వీడు భయపడిపోతాడు నాన్ మ్యాథ్స్. అందుకే ఇది రావాలి, ఇది ఎగ్జామ్లో ఇది నువ్వు నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఈ 15 గంటల 13 గంటలు లేదు అంటే 10 గంటల వరకు మీకు ఈ చిన్నవి నేర్పిస్తాను. ఈ చిన్నవి నేర్పించి ఏవైతే ఆర్థమెటిక్లో మనం వాడుతుంటామో, ఏవైతే ప్లస్లు వాడతామో, ఏవైతే ఇంటూస్ వాడతామో, ఏవైతే డివిజిబుల్ వాడతామో, ఏవైతే ఫ్రాక్షన్స్ వాడతామో, ఏవైతే ఎల్సిఎమ్స్ వాడతామో, ఏవైతే హెచ్సిఎఫ్స్ వాడతామో, ఏవైతే ఇటు పోతే ప్లస్ అటు పోతే మైనస్లు వస్తాయో అవి వాడతామో, ఏవైతే ఈక్వల్స్ వాడతామో, ఇప్పుడు భిన్నాలలో ఉంటూ ఈక్వల్స్ ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామో, ఇవి ఏవైతే ఆర్థమెటిక్లో వాడతామో, ఏవైతే పర్సంటేజెస్ తీస్తామో, ఒక నెంబర్లో ఇంకొక నెంబర్ ఏదైతే పర్సంటేజ్, ఎగ్జాంపుల్ ఇప్పుడు 30 ఉంది, ఇక్కడ నాకు 6 ఉంది, ఎంత పర్సంటేజ్? ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, 30 100% అయితే 6 ఎంత అని కొంతమంది వేస్తారు, ఏదో అంటారు. ఈ 3 అనేది ఇది ఏ టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది 20%. అంటే ఇట్లా ఏవేవైతే ఒక కేటగిరీ 10 కేటగిరీలు ఉంటాయి. ఈ 10 కేటగిరీలు మొత్తం ఆర్థమెటిక్లో వాడతాము. ఈ 10 కేటగిరీలే ఆర్థమెటిక్ని సాధిస్తాయి. ఈ 10 కేటగిరీల మీద మీకు బాగా గ్రిప్ ఉందనుకో, మీరు మ్యాథ్స్కి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అసలు సంబంధం లేదు, బోత్ ఆర్ ఈక్వల్. ఓకేనా? సో దాంతో ఫస్ట్ కేటగిరీ ఏంటిది అంటే ప్లస్లమ్మ. సో ఈ ప్లస్లో రేపటి వరకు మీరు ఇవి నేర్చుకోండి. సో దీంతో పాటు నెక్స్ట్ వీడియోలో మనకి టేబుల్స్, నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఏ విధంగా చేయాలి అనేది నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఫుల్ క్లారిటీ అనేది ఇస్తాను. సో ఆ టేబుల్స్ అయిపోయిన తర్వాత మనకి మేజర్గా నేర్పించేది ఏంటిది అంటే ఎల్సిఎం తమ్ముళ్ళు. ఈ ఎల్సిఎమ్స్ 2 టైప్స్లో ఉంటాయి. ఈ ఎల్సిఎంలు ఏముంటాయి, 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి ఆర్థమెటిక్ ఎల్సిఎం ఉంటుంది, ఒకటి ఎల్సిఎం హెచ్సిఎఫ్ చాప్టర్ వేరే ఉంటుంది. ఆర్థమెటిక్ ఎల్సిఎమ్స్ అంటే సార్ ఆర్థమెటిక్ హెచ్సిఎం ఏంది, మళ్ళీ హెచ్సిఎఫ్ ఎల్సిఎం చాప్టర్ ఏంది సార్, డిఫరెన్స్ ఏంది, ఇవన్నీ తెలవాలమ్మా. ఇవన్నీ తెలుస్తేనే మీరు బోత్ ఆర్ ఈక్వల్. ఏంటిది ఈ రెండింటికి డిఫరెన్స్? ఇప్పుడు ఆర్థమెటిక్ ఎల్సిఎం ఉంది, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది 12, 10, 15 ఇట్లా చిన్న నెంబర్స్, ఇప్పుడు 30, 40, మళ్ళీ 15, 20, 12కి ఎల్సిఎం. ఇవన్నీ ఇలాంటి నెంబర్స్ అన్నీ దేంట్లో వాడతాం అంటే మనం ఆర్థమెటిక్లో వాడతాం. అంటే ఒక పర్టిక్యులర్ నెంబర్స్ అన్నీ ఆర్థమెటిక్లో వాడతాం, ఎక్కువగా టైమ్ అండ్ వర్క్లో వాడతాం. తర్వాత ఫ్రాక్షన్స్లో భిన్నాలలో వాడతాం. కానీ భిన్నాలలో థౌజండ్స్లో ఇయ్యారు కదా, థౌజండ్స్ ఇచ్చి థౌజండ్స్లో ఎల్సిఎం ఇయ్యరు కదా, ఒక పని 4380 రోజులు అని ఇయ్యాడు కదా. సో ఇలాంటివన్నీ ఆర్థమెటిక్లో వాడతాం. మళ్ళీ ఎల్సిఎం హెచ్సిఎఫ్ టాపిక్లో అవి థౌజండ్స్లో వాడతాం. అంటే 9328, 4325లో వీటికి ఎల్సిఎం ఎంత, అవి ఎలా చేయాలన్నది అది చాలా డిఫరెంట్గా ఉంటుంది అది. సో ఈ ఎల్సిఎం ఆర్థమెటిక్ ఎల్సిఎమ్స్ అంటే ఇవి. అంటే మనము మేజర్గా చిన్న ఎల్సిఎం, ఈ చిన్న ఎల్సిఎమ్స్ కూడా చాలామంది స్టూడెంట్స్ ఈ గీతలు గీసి చేయడం నేర్చుకుంటారు. దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలమ్మా. కంప్లీట్గా ఏం చేయాలి, అవాయిడ్ చేయాలి. సో నేను ఫస్ట్ ప్లస్లు, తర్వాత టేబుల్స్, తర్వాత ఎల్సిఎం నేర్చుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి. ఫ్రాక్షన్స్ ఏ విధంగా చేయాలి, ఫ్రాక్షన్ ఎల్సిఎమ్స్ ఏ విధంగా చేయాలి. ఇప్పుడు కొంతమందికి 1/2 ఉంటుంది, 1/5 ఉంటుంది, 1/6 ఉంటుంది. ఎల్సిఎం 30 తీస్తాం. ఇక్కడ 30 అంటే ఇది 15 అని రాస్తారు, ఇది 6 అని రాస్తారు, ఇది 5 అని రాస్తారు. ఇది 1 ఉంటే సూటబుల్ అయింది.
అదే ఇక్కడ 3 ఉండి ఇక్కడ 4 ఉండి ఇక్కడ 5 ఉంటే మళ్ళీ ఒకసారి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఆలోచన ఏముంది, సార్ ఓసారి ఇట్లా రాసిండు, మళ్ళీ ఇంకొకసారి దీన్ని ఇంటూ చేసి ఇవన్నీ మీకు నేర్పియాలి. ఒక్కొక్క స్టెప్ అర్థమెటిక్లో ఏవైతే యూజ్ చేస్తుంటారో అవన్నీ క్లారిటీగా ఒక 12 అవర్స్ ఓపిక పట్టండి. నేర్చుకోవాలనుకుంటే ఓపిక పట్టండి. ఆ ఓపికతోటి నేను నేర్పిస్తాను. సో ఈ రోజుతోటి ఈ వీడియోలో మనం నేర్చుకోవాల్సింది ప్లస్లమ్మ. ప్లస్ల తర్వాత నేను కొన్ని టేబుల్స్ చెప్పాను. ఆ టేబుల్స్ మీరు ఏం చేయండి అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 12 to 19 టేబుల్స్ వరకు చేయండి. ఎట్లా, ఇప్పుడు 17 into 7 అంటే 70 + 49. ఫస్ట్ ఇట్లా రాయడం నేర్చుకోండి. తర్వాత 8 into 6 అంటే అంటే ఇది 60 కదా, ఇది 8 6 ఎంత 48. ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ వచ్చినాయి ఏంటి, ఇగో ఇవే ప్లస్లు కదా. అంటే టేబుల్స్లో కూడా మళ్ళీ వచ్చేవేంటి ప్లస్. అందుకే ఇది ఒక్కటి రేపటికి వదిలేయండి. సో ఈరోజు మీరు పర్ఫెక్ట్గా అది ప్లస్లు నేర్చుకోండి. దాని తర్వాత టేబుల్స్ ఏ విధంగా చేయాలనేది మనకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఉంటుంది. బట్టి పట్టొద్దు, గోడకి అస్సలే అతకపెట్టుకోవద్దు. గోడకి అసలు టేబుల్స్ అతకపెట్టొద్దు, ప్యాడ్కి అసలు టేబుల్స్ అతకపెట్టొద్దు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్.